ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సోపాస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ కేర్ సపోర్ట్ జాబ్స్ అనమాట. ఇవి 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకి జీతం మనకి 25,800 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇస్తున్నారు. అలాగే రిమోట్ అనమాట, అంటే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్ అప్లై చేసుకోబోయే ముందు ఈ యొక్క నోటిఫికేషన్కి నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సోపాస్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కస్టమర్ కేర్ సపోర్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేయాలో ఈ యొక్క నోటిఫికేషన్కి వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే భారతదేశం అంతటా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క లొకేషన్లో ఈ యొక్క కంపెనీ ఉంది. అలాగే బెంగళూరులో ఉంది. అలాగే మనకి శాశ్వతంగా అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక్కడ రిమోట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే కస్టమర్ సపోర్ట్ అండ్ దానికి సంబంధించిన కస్టమర్లు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అయితే మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో కస్టమర్ కేర్గా మీరు సపోర్ట్ అనేది జాబ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మా గురించి అనేసి ఉంది కదా, సో దీని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సోపాస్ అనేది మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అనమాట. మరియు ఇన్సిడెంట్ రెస్పాన్స్ సర్వీసెస్ మరియు సైబర్ అటాకులను ఓడించడంలో సంస్థలకు సహాయపడే ఎండ్ పాయింట్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెట్వర్క్, ఈమెయిల్ మరియు క్లౌడ్ సెక్యూరిటీ టెక్నాలజీలతో విస్తృత పోర్ట్ఫోలియోతో సహా అధునాతన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ల యొక్క ప్రపంచవ్యాప్త నాయకుడు మరియు ఆవిష్కర్త, అతిపెద్ద ప్యూర్ ప్లే సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్లో ఒకటిగా నిలిచిందనమాట. సోపాస్ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల కంటే ఎక్కువ సంస్థలను మరియు 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను క్రియాశీల విరోధులు అలాగే ర్యాన్సమ్ వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. షిప్పింగ్, మాల్వేర్ మరియు మరిన్నింటిని నుండి కాపాడుతుందన్నమాట. సోపాస్ సేవలు మరియు ఉత్పత్తులు దాని క్లౌడ్ ఆధారిత సోపాస్ సెంట్రల్ మేనేజ్మెంట్ కన్సోల్ ద్వారా కనెక్ట్ అవుతాయి మరియు కంపెనీ క్రాస్ డొమైన్ థ్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయిన సోపాస్ ఎక్స్ ఓప్స్ ద్వారా అందించబడతాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే సోపాస్ ఎక్స్ ఓప్స్ ఇంటెలిజెన్స్ మొత్తం సోపాస్ అడాప్టివ్ సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ను ఆప్టిమైజ్ చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో కేంద్రీకృత డేటా లేక్తో పాటు కస్టమర్లు, భాగస్వాములు, డెవలపర్లు మరియు ఇతర సైబర్ సెక్యూరిటీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విక్రేతలను అందుబాటులో ఉండే గొప్ప ఓపెన్ ఏపీఐలు అందుబాటులో ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సోపాస్ పూర్తిగా నిర్వహించబడే టర్న్కీ భద్రతా పరిష్కారాలు అవసరమయ్యే సంస్థలకు సైబర్ సెక్యూరిటీని ఏ సర్వీస్ను అందిస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కస్టమర్ తమ సైబర్ సెక్యూరిటీని నేరుగా సోపాస్ భద్రత కార్యకలాపాలు ప్లాట్ఫామ్తో నిర్వహించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అలాగే లేదా సోపాస్ సేవలతో తమ అంతర్గత బృందాలకు ముప్పు వేట మరియు నివారణతో సహా అనుబంధాన్ని అందించడం ద్వారా హైబ్రిడ్ విధానాన్ని ఉపయోగించవచ్చు అని కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సోపాస్ ప్రపంచవ్యాప్తంగా పునఃవిక్రేత భాగస్వాములు మరియు మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంఎస్పి
అనేసి ఇవ్వడం జరిగింది. వాడి ద్వారా కూడా విక్రయిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సోపోస్ ప్రధాన కార్యాలయం ఆక్స్ఫర్డ్ అనమాట. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆక్స్ఫర్డ్లో ఉంది, యూకేలో ఉందన్నమాట. సో మరింత సమాచారం కోసం మీరైతే ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకోవాలంటే www.sopus.comలో అందుబాటులో ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అయితే మీ యొక్క జాబ్ రోల్ ఏంటో అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సోపస్ కస్టమర్లు, భాగస్వాములు మరియు ఇతర ఇంజనీర్లకు సోపస్ ఉత్పత్తులు మరియు సేవల గురించి విచారణలకు ప్రతిస్పందనగా అతను కావచ్చు, ఆమె అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అధిక నాణ్యత కూడిన సమాచారాన్ని అందించడానికి కస్టమర్ కేర్ సపోర్ట్ బాధ్యత అనేది వహిస్తారన్నమాట. మీరు కస్టమర్ కేర్ సపోర్ట్గా మా ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించడాన్ని విశ్వసించే మరియు ఇతరులకు చురుగ్గా సిఫార్సు చేసే మొత్తం కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మీరు బాధ్యత అనేది వహిస్తారనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, టెక్నికల్కి సపోర్ట్ ఇంజనీర్లు, అలాగే సేల్స్ ఆప్స్, లైసెన్సింగ్ టీము మరియు ప్రాంతీయ ప్రతిరూపాలతో కలిసి పనిచేస్తారనేసి చెప్పడం జరిగింది. వ్యాపారం డిపార్ట్మెంట్ అంతటా టీమ్ లీడర్లకు మద్దతు ఇచ్చే విధంగా మీరైతే జాబ్ చేస్తారు. కస్టమర్ కేర్ మేనేజర్కి నివేదికలను అందించడంలో కూడా జాబ్ చేస్తారనమాట. అధిక నాణ్యత, ఖచ్చితత్వం మరియు కస్టమర్ సంతృప్తిపై దృష్టి సారించి సగటు కాల్ సమయం మరియు కాల్ నిరీక్షణ సమయాలను కలిగి ఉన్న డిపార్ట్మెంటల్ చర్యలకు అనుగుణంగా టెలిఫోన్ కాల్లకు సమాధానం ఇవ్వడం అనేది మీరైతే ఈ యొక్క జాబ్ అనేది చేస్తారు. మరియు ఈమెయిల్కు ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా కూడా సోపస్ కస్టమర్లు అవకాశాలు మరియు భాగస్వాములకు సహాయం అందించే విధంగా అయితే మీరు వర్క్ చేస్తారు. డిపార్ట్మెంటల్ నాణ్యత ప్రమాణాలను ప్రకారం టెలిఫోన్ మరియు ఈమెయిల్ ద్వారా కస్టమర్లతో అన్ని కార్యకలాపాలు మరియు కమ్యూనికేషన్లకు డాక్యుమెంటేషన్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వాటిని రికార్డ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్, డిపార్ట్మెంటల్ కాల్ లాగింగ్ సిస్టంలో అన్ని యాక్టివిటీలను రికార్డ్ చేసే విధంగా ఉండాలి. ప్రతి కస్టమర్ సంఘటనతో ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి ప్రతిరోజు కేసులను అప్డేట్ చేయడము, అలాగే కస్టమర్ పోర్టల్ ద్వారా వీక్షించడం మరియు హై ప్రొఫైల్ కస్టమర్ల కోసం రూపొందించిన నివేదికలను చెక్ చేయడం అనేది చేయాలి. అలాగే కస్టమర్ ఫిర్యాదులు మరియు ఎక్సలెక్షన్ వృత్తిపరమైన మరియు సహాయక పద్ధతుల్లో నిర్వహించగలిగే విధంగా ఉండాలి. కేస్ మేనేజ్మెంటు, ఫోన్ మరియు ఈమెయిల్ ప్రతిస్పందన సమయాలు మరియు కస్టమర్ సంతృప్తి స్కోర్ల కోసం డిపార్ట్మెంటల్ లక్ష్యాలను చేరుకునే విధంగా చూసుకోవాలి లేదా అధిగమించే విధంగా కూడా చూడాలి. ఏ సమాచారాన్ని అభ్యర్థిస్తున్నారో పూర్తి అవగాహన పొందడానికి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే ప్రశ్నలను అడిగే విధంగా కూడా చూడాలి. ఇప్పటికే ఉన్న నాలెడ్జ్ బేస్ కథనాలు, అలాగే తెలిసిన సమస్యలపై ట్రబుల్ షూటింగ్ మరియు రీసెర్చ్ చేస్తున్నప్పటికీ కస్టమర్ ప్రశ్నలను విశ్లేషించే విధంగా కూడా చూడాలి. సృష్టం చేసుకునే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అభ్యర్థించిన సమాచారాన్ని అందించే విధంగా లేదా సమాచారాన్ని ఎవరు అందించగలరో నిర్ధారించే విధంగా కూడా చూడాలి. అలాగే సరైన వ్యక్తిని అభ్యర్థనను అందించవచ్చు అన్నమాట. అలాగే సోపస్ సపోర్ట్ సర్వీసెస్ బెస్ట్ ప్రాక్టీసులను కట్టుబడి ఉంటుంది. అలాగే ప్రస్తుత రోజువారీ కార్యాచరణ మరియు మెరుగుదల కోసం సిఫార్సులను అభిప్రాయాన్ని అందించడము ద్వారా బృందం మరియు డిపార్ట్మెంటల్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా చూడాలి. సో డిపార్ట్మెంటల్ ఆన్ కాల్ షెడ్యూల్ ప్రకారం వారాంతరాల్లో మరియు సెలవుల్లో ఆఫీసుల ఆధారిత లేదా కాల్ మొబైల్ ఫోన్ మద్దతు ద్వారా సోపస్ కస్టమర్ సేవను అందించే విధంగా కూడా చూసుకోవాలి. బహిరంగ సహకార, సానుకూల మరియు జట్టు ఆధారిత వైఖరులతో అసైన్మెంట్లు అంగీకరించే విధంగా కూడా చూసుకోవాలి. కొత్త లేదా మార్చబడిన ప్రక్రియలు మరియు విధానాలు అభివృద్ధికి చురుగ్గా సహకరించే విధంగా చూడాలి. అలాగే సహచరులతో సన్నిహితంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం, టీములు మరియు ఫంక్షన్లను సహకారం మరియు సమన్వయాన్ని ఏర్పరిచే విధంగా కూడా చూడాలి. అలాగే దాని ద్వారా కస్టమర్ ఫోకస్ వీక్షణను ఎల్లవెల్ల తీసుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏం తీసుకొస్తారు అనేది ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అనమాట. ఇదంతా
చూడండి మీరేం తీసుకువస్తారంటే కస్టమర్ పరస్పర చర్యలు మరియు అనుభవాలను మెరుగుపరచడానికి కొత్త మెరుగైన మార్గాల కోసం వెతుకుదల సామర్థ్యం, అలాగే అద్భుతమైన శ్రవణం, మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఫోన్ చాట్ మరియు ఈమెయిల్ ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా కూడా చేసుకోవాలి. అలాగే దశల ద్వారా కస్టమర్లను నడిపించేటప్పుడు విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది అనమాట. కస్టమర్ యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరిక అనేది మీకు ఉండాలి. సో వివిధ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా టైలర్ కమ్యూనికేషన్ శైలి అనేది మీకు చాలా అవసరము. ధ్వని సిఫారసు చేయడానికి మంచి తీర్పును ఉపయోగిస్తున్నప్పుడు పెరిగిన కాలులను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే తగిన చర్యలను నిర్ణయించడానికి నిర్వచించిన విధానాలు మరియు అభ్యాసాల్లో తీర్పును అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలి. పాత్రలు మరియు విధులు మరియు టాస్కుల మధ్య త్వరగా మారడానికి ఇష్టపడే స్వీయ స్టార్టర్ను ప్రదర్శించే విధంగా చూడాలి. అలాగే జట్టు ధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడే సహకార జట్టు ఆటగాడు అయి ఉండాలి. సానుకూల మరియు స్నేహపూర్వక ప్రవర్తనను ఇదైతే చూసుకోవాలన్నమాట. సో మాతృక నిర్మాణంలో పనిచేయడము, అలాగే సోపస్లోని ఇతర విభాగాలతో పాటు సాంకేతిక మద్దతు బృందంలోని సహచరులు మరియు సీనియర్ సభ్యులతో కలిసి పనిచేయడం అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే ఈమెయిల్ సిస్టముల ద్వారా కస్టమర్ విచారణలకు నిర్వహించడంలో కూడా అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. అలాగే సోపస్ గురించి గొప్పది ఏమిటి అనేసి వివరించడం జరిగింది. మీ పట్ల మా నిబద్ధత ఎలా ఉంటుందో అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సమాచార రక్షణ అనేది ఉన్నది. సో మీకైతే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు ఈ యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఈజీగా చదువుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ చూడండి కస్టమర్ కేర్ సపోర్టు. సో మీ దరఖాస్తును సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీరు ఏ స్థానం కోసం దరఖాస్తు చేస్తున్నారు అనేది ఎంచుకోవాలి. సో ఎక్కడ భారతదేశం అనేది పెట్టేయండి. అలాగే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ యాడ్ చేయండి. అలాగే మీ పూర్తి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ప్రస్తుతం ఉంటున్న స్థలం అంటే ప్రస్తుతం ఉంటున్న లొకేషను, అలాగే మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఆ యొక్క కంపెనీ పేరు, అలాగే మీకు ఏమైనా వీటిల్లో లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కానీ, జిట్హబ్ యూఆర్ఎల్ కానీ, పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ కానీ, ఇతర వెబ్సైట్లు ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు అదనపు సమాచారం అనేది రాయాలి. అలాగే జనాభా సర్వే, సో మీ స్థానం ఏమిటి అనేది ఎంచుకోండి. సో ఇక్కడైతే మీరు ఎక్కడ ఉంటున్నారో అదంతా కూడా ఎంచుకోండి. అలాగే ఇక్కడ అవును సోపస్ 1 సంవత్సరం వరకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల గురించి నన్ను సంప్రదించవచ్చు అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి రైట్ టిక్ మార్క్ వస్తుంది. సో మీరు దరఖాస్తుని సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.